హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఒక ఈడియం గురించి డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆ ఈడియం ఏంటంటే ఆ స్టోన్స్ త్రో అవే. ఇది ఒక ఈడియం. అసలు ఈడియం అంటే ఏంటి? తెలుగులో దీనిని జాతీయాలు అంటాం. ఈడియమ్స్ని మనం జాతీయాలు అంటాం. అసలు ఈడియం అంటే ఏంటి, తర్వాత ప్రేజ్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఈడియం అంటే కొన్ని పదాల సమూహం, అంటే కొన్ని వర్డ్స్ కలిసి ఒక ఈడియంగా ఏర్పడుతుంది. అలాగే ప్రేజ్ కూడా కొన్ని పదాల సమూహమే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. అంటే కొన్ని పదాలు కలిసి ఒక ప్రేజ్గా ఏర్పడుతుంది. అటువంటప్పుడు ఈ ఈడియంకి తర్వాత ప్రేజ్కి డిఫరెంట్ ఏంటనేది మనం చూసినట్లయితే, ప్రేజ్లో ఏ పదాలైతే ఉన్నాయో ఆ పదాల ఆధారంగా దాని యొక్క మీనింగ్ వస్తుంది. కానీ ఈడియంలో మాత్రం ఆ ఈడియంలో ఉన్నటువంటి, అంటే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఉన్నటువంటి పదాలను ఆధారం చేసుకొని కాకుండా డిఫరెంట్ మీనింగ్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రేజ్ అండ్ ఈడియం. మరి ఇక్కడ మనం నేర్చుకోబోయే ఈడియం ఏంటంటే ఆ స్టోన్స్ త్రో అవే. అసలు దీని మీనింగ్ ఏంటి, దీన్ని ఏ సందర్భాల్లో ఉపయోగించవచ్చు అనేది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ మీనింగ్ అనేది దీంట్లో చూద్దాం. ఓకే, లెట్స్ బిగిన్. ఆ స్టోన్స్ త్రో అవే, దిస్ ఈజ్ అన్ ఈడియం. దీనిని మనము ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు. ఏ విధంగా అంటే ఆ స్టోన్స్ త్రో అవే అని చెప్పొచ్చు. అలాగే స్టోన్స్ త్రో అవే లాగానే అదే మీనింగ్తో ఇలా కూడా చెప్పవచ్చు. ఎలానంటే ఓన్లీ ఆ స్టోన్స్ త్రో అవే అనొచ్చు, లేదా జస్ట్ స్టోన్స్ త్రో అవే, జస్ట్ ఆ స్టోన్స్ త్రో అవే ఇలా చెప్పొచ్చు అనమాట. అంటే 3 టైప్స్గా మనము ఇక్కడ చెప్పవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ స్టోన్స్ త్రో అవే అనేది ఒక ఈడియం అంటున్నాం. ఈ ఈడియం ముందు ఎప్పుడైనా కూడా బీ ఫామ్ అనేది వాడతాం. అంటే ఇక్కడ బీ ఫామ్స్ అంటే మనకు తెలుసు, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. ఈ విధంగా బీ ఫామ్ తర్వాత ఈ ఈడియంని వాడతాం. ఆ స్టోన్స్ త్రో అవే, లేదా ఓన్లీ ఆ స్టోన్స్ త్రో అవే, లేదా జస్ట్ ఆ స్టోన్స్ త్రో అవే అనే ఈడియంని వాడతాం. అసలు ఈ స్టోన్స్ త్రో అవే అనే ఈడియం యొక్క మీనింగ్ ఏంటి అనేది చూసినట్లయితే, టు బి వెరీ క్లోజ్ అంటే చాలా దగ్గరగా ఉండడం, చాలా దగ్గరలో ఉండడం అన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే నాట్ ఫార్ అంటే దూరం కాదు, చాలా దగ్గర అనేది దీని యొక్క మీనింగ్. మరి దీనితో సిమిలర్గా ఉండే ఎక్స్ప్రెషన్స్ని మనం ఇప్పుడు కొన్ని చూద్దాం. అంటే ఆ స్టోన్స్ త్రో అవే అంటే చాలా దగ్గర అన్నాం, అంటే దూరం కాదు అని చెప్పాం. అదే మీనింగ్తో మనము ఇంకా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది సిమిలర్ ఎక్స్ప్రెషన్స్ని మనం చూద్దాం. ఓకే, లెట్స్ సీ. అవర్ డెస్టినేషన్ ఈజ్ ఆ స్టోన్స్ త్రో అవే. ఇక్కడ ఈజ్ అనేది బీ ఫామ్, ఆ తర్వాత ఆ స్టోన్స్ త్రో అవే అనేది వాడాం. అంటే అవర్ డెస్టినేషన్ అంటే మనం చేరుకోవాల్సినటువంటి గమ్యము చాలా దగ్గరగా ఉంది అని అర్థం. అవర్ డెస్టినేషన్ ఈజ్ ఆ స్టోన్స్ త్రో అవే. ఇంకా ఎలా చెప్పొచ్చు, అవర్ డెస్టినేషన్ ఈజ్ వెరీ క్లోజ్. ఇలా చెప్పినా కూడా, ఆ స్టోన్స్ త్రో అవే అని చెప్పినా కూడా సేమ్ మీనింగ్. ఆర్ అవర్ డెస్టినేషన్ ఈజ్ నియర్, ఇలా చెప్పినా కూడా ఆ స్టోన్స్ త్రో అవే అనే మీనింగ్తోనే, అంటే అదే అర్థంతో వస్తుంది. అవర్ డెస్టినేషన్ ఈజ్ హోప్ ఆర్ స్కిప్ అండ్ జంప్ అవే. అంటే అవర్ డెస్టినేషన్ ఎంత దూరం అంటే ఒక హోప్ అంటే ఒక జంప్, ఒక దూకినంత దూరం, లేదా ఒక స్కిప్ అంటే జంప్ చేసినంత దూరం, లేదా జంప్ అవే మనం గట్టిగా దూకినంత దూరం. అంటే మనం జంప్ చేసినంత దూరం అంటే చాలా దగ్గరని అర్థం కదా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈడియం. సో ఆ స్టోన్స్ త్రో అవే అనేది క్లోజ్, నియర్ ఆర్
వెరీ నియర్, నాట్ ఫార్ అనేది మీనింగ్. మరి దీనిని వెన్ డు వీ యూజ్ ఇట్ అనేది చూసినట్లయితే దిస్ ఈజ్ జస్ట్ అ ఫన్ అండ్ ఎ డిఫరెంట్ వే టు సే దట్ అ ప్లేస్ ఈజ్ వెరీ నియర్. ఇది ఒక సరదాగా లేదా డిఫరెంట్ వేలో మనము చాలా దగ్గర అని చెప్పాలంటే దీన్ని ఉపయోగిస్తాం. అది ఎంత దూరం, చాలా దగ్గర అని చెప్పాలంటే ఆ స్టోన్స్ త్రో అవే ఇలా చెప్పొచ్చు అనమాట. వీ కెన్ ఓన్లీ యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఫర్ ప్లేసెస్. ఇది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్లేసుల గురించి చెప్పేటప్పుడు మాత్రమే. డేట్స్ గురించి కానీ టైం గురించి కానీ చెప్పేటప్పుడు దీనిని ఉపయోగించకూడదు. వీ కెనాట్ యూజ్ ఇట్ విత్ టైమ్స్ ఆర్ డేట్స్. ఓకే, ప్లేసెస్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. బేసికల్లీ దిస్ ఎక్స్ప్రెషన్ మీన్స్ దట్ అ ప్లేస్ ఈజ్ సో క్లోజ్ దట్ వీ కుడ్ త్రో అ స్టోన్ దేర్. అసలు దీన్ని ఎందుకు ఇది ఉపయోగంలోకి వచ్చిందంటే ఒక రాయి వేసినంత దూరం అని అర్థం. ఆ స్టోన్స్ త్రో అవే, ఒక రాయి వేసినంత దూరం అంటే చాలా దగ్గర అని చెప్పడానికి ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఉపయోగిస్తాం. మరి హౌ డు వి యూజ్ ఇట్, ఎలా ఉపయోగిస్తాం అనేది చూసినట్లయితే వీ ఆల్వేస్ యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్టర్ బీ వర్బ్. అంటే బీ ఫామ్ తర్వాత మాత్రమే మనం బీ వర్బ్ అంటే ఇక్కడ ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ ఇవి వర్బ్సే. బీ ఫార్మ్స్ కూడా వర్బ్సే, బట్ దే ఆర్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ లింకింగ్ వర్బ్స్. ఇలా ఈ బీ వర్బ్ తర్వాత మనం ఉపయోగిస్తాం. ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ద ప్లేస్ ఆర్ లొకేషన్. కానీ ఈ బీ వర్బ్ ఉపయోగించి ఈ స్టోన్స్ త్రో అవే చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే ఒక ప్లేస్ అయి ఉండాలి లేదా ఒక లొకేషన్ అయి ఉండాలి. అంతేగాని ఒక టైం అయి ఉంటే ఒక టైం కానీ ఒక డేట్ కానీ అయ్యి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ద స్టోర్ ఈజ్ అ స్టోన్స్ త్రో అవే. ఇక్కడ స్టోర్ అనేది ఒక ప్లేస్ అనమాట. స్టోర్ ఉండే ఒక ప్రదేశం. ఈజ్ అ స్టోన్స్ త్రో అవే, స్టోర్ అనేది మనకు చాలా దగ్గర ఉంది అని చెప్పడానికి మనం ఈ స్టోన్స్ త్రో అవేని ఉపయోగించాం. మరి ఇక్కడ కనుక చూసినట్లయితే వీ కెన్ యాడ్ ఫ్రమ్ ఆఫ్టర్ దిస్ ఎక్స్ప్రెషన్. ఈ స్టోన్స్ త్రో అవే అని చెప్పినప్పుడు మనం ఫ్రమ్ అని కూడా యాడ్ చేయవచ్చు టు షో దట్ ద ప్లేస్ ఆర్ లొకేషన్ ఈజ్ క్లోజ్ టు. అంటే మనకు ఇంకా ఒక ప్లేస్ కానీ ఒక లొకేషన్ కానీ చాలా దగ్గరగా, మన నుండి చాలా దగ్గరగా ఉంది అని చెప్పడానికి ఫ్రమ్తో మొదలుపెట్టి ఎక్కడి నుండో చెప్పవచ్చు అనమాట. అండ్ వీ ఆఫెన్ యాడ్ ద వర్డ్స్ ఓన్లీ ఆర్ జస్ట్ టు ఎంపసైజ్. అంటే మనం నొక్కి చెప్పడానికి ఓన్లీ, జస్ట్ అని కూడా మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఇది అర్థమవుతుంది. మై హౌస్ ఈజ్ ఓన్లీ ఆ స్టోన్స్ త్రో అవే. అంటే మా ఇల్లు చాలా దగ్గరగా ఉంది అని చెప్తున్నాం. తర్వాత ఇక్కడ ఫ్రమ్ యాడ్ చేసినట్లయితే ఎక్కడ నుండి దగ్గరగా ఉందో చెప్పచ్చు. ఫ్రమ్ మై సన్స్ స్కూల్. నా కొడుకు యొక్క పాఠశాల నుండి మా ఇల్లు చాలా దగ్గర అని చెప్పడానికి ఇలా మనం ఉపయోగిస్తున్నాం. ఇక జస్ట్ ఉపయోగించి అలాగే ఓన్లీ ఉపయోగించి ఎలా చెప్పవచ్చునో చూద్దాం. ద హోటల్ ఈజ్ జస్ట్ ఆ స్టోన్స్ త్రో అవే ఫ్రమ్ ద బీచ్. హోటల్ అనేది జస్ట్ ఆ స్టోన్స్ త్రో అవే, ఎంతో దూరం లేదు, జస్ట్ ఆ స్టోన్స్ త్రో అవే ఫ్రమ్ ద బీచ్. బీచ్ నుండి చాలా దగ్గరగా ఉంది అంటే ఒక రాయి వేసినంత దగ్గరగా ఉంది అని అర్థం, అంటే చాలా దగ్గర అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మై ఆఫీస్ ఈజ్ ఆ స్టోన్స్ త్రో అవే ఫ్రమ్ మై అపార్ట్మెంట్. లేదా మై ఆఫీస్ ఈజ్ ఓన్లీ ఆ స్టోన్స్ త్రో అవే ఫ్రమ్ మై అపార్ట్మెంట్. నా అపార్ట్మెంట్ నుండి నా ఆఫీస్ అనేది చాలా దగ్గర, ఓన్లీ ఆ స్టోన్స్ త్రో అవే, జస్ట్ ఆ స్టోన్స్ త్రో అవే. ఈ విధంగా మనము చెప్పవచ్చు. మరి ఒక కన్వర్జేషన్ని చూసినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఏ అనే పర్సన్ మాట్లాడుతున్నాడు. హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఆయన ఏమని అడిగాడు, హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్. అది ఇక్కడ నుంచి ఎంత దూరం అని చెప్పిన తర్వాత బి అనే వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే ఇట్ ఈజ్ జస్ట్ ఆ స్టోన్స్ త్రో అవే. అది ఎంతో దూరం కాదు, అది చాలా దగ్గరే అని చెప్పడానికి ఇట్ ఈజ్ జస్ట్ ఆ స్టోన్స్ త్రో అవే. ఈ విధంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇక మళ్ళీ ఏ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని, హౌ మచ్ లాంగర్ అంటిల్ వి గెట్ టు ద హోటల్. అంటే ఎంత దూరం, హౌ మచ్ లాంగర్,
అంటిల్ వీ గెట్ టు ద హోటల్. హోటల్కి చేరుకోవడానికి అది ఎంత దూరం ఉంది అని ఏ అనే వ్యక్తి అడిగిన తర్వాత బి అనే వ్యక్తి ఆన్సర్ ఏమని చెప్పాడంటే డోంట్ వరీ, అంటే డోంట్ వరీ, ఏం బాధపడకు, ఇట్ ఈస్ ఓన్లీ ఆ స్టోన్స్ త్రో అవే ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి అది చాలా దగ్గర అని చెప్పాడనమాట. అలాగే వి విల్ బి దేర్ సూన్, మనము త్వరలోనే అక్కడ ఉంటాం. వి విల్ బి దేర్ అంటే మనం అక్కడ ఉంటాం. ఎప్పుడు ఉంటాం? సూన్, ఇప్పుడే, జస్ట్ సూన్ అంటే వెంటనే, త్వరలోనే. అప్పుడు ఏ అనే వ్యక్తి గ్రేట్, చాలా బాగుంది. ఐఎమ్ గెటింగ్ టయర్డ్ అంటే నేను అలసిపోతున్నాను. దేనికి అలసిపోతున్నాను? ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్ కార్, ఈ కారులో ఉండి ఉండి నేను టయర్డ్ అయిపోతున్నాను, అలసిపోతున్నాను అని ఏ అనే వ్యక్తి అక్కడ మళ్ళీ రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఆ స్టోన్స్ త్రో అవే అనే ఈడియంని ఉపయోగించడం మీకు వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఈడియమ్స్ని మన స్పోకెన్ ఇంగ్లీష్లో, మన డైలీ కాన్వర్జేషన్లో ఉపయోగపడే అనేక రకాల ఈడియమ్స్ని మీకు అందించడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరొక కొత్త ఈడియంతో కలుద్దాం.